హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడైతే లేచినాము. రాత్రి అయితే పెళ్ళికి వచ్చే వరకు అయితే మాకైతే టైం అయితే 7 అయింది రాత్రి. ఇక మళ్ళా ఫుల్ చలి పెడుతుందని మళ్ళా వీడియో ఇట్లా తీయలేదు. అప్పుడే నాకు ఫుల్ వాంతులు. బస్సుకు వచ్చినాము, అక్కడనే ఎక్కినాము ఫంక్షన్ వాళ్ళ దగ్గర. ఫుల్ వాంతులైనాయి బస్సులో. ఇంకేం గిట్లా తినలేదు. పొద్దున ఈడ ఛాయ్ అయిపోయింది. అక్కడైతే ఇంకొక అరగంట ఉంటే భోజనాలు గిట్లా పెడతారు. కాకపోతే మేమైతే వెళ్ళేసి వచ్చినాం, ఎందుకంటే ట్రైన్ మిస్ అవుతుందని. ఇక ట్రైన్ గిట్లా మిస్ అయింది మాకు. ఆ ట్రైన్ మేము పోయింది 2:30కు, ట్రైన్ ఉన్నది 1:20కి. ఇంక అందుకే అయితే మేమైతే ఇక మళ్ళీ ట్రైన్కి అయితే రాలేదు. మళ్ళా సికింద్రాబాద్ టికెట్ కొట్టిండు కదా, జూబ్లీ బస్ స్టాండ్ టికెట్ కొట్టిండు. మళ్ళీ అక్కడ ఎక్కి ఇక్కడ నిజామాబాద్ వరకు నాన్ స్టాప్ బస్సు అయితే ఎక్కినాము. మళ్ళీ నిజామాబాద్లో దిగినాము. అప్పటికి నాకు ఫుల్ వాంతులు అవుతున్నాయి. మళ్ళీ ఏం చేసినాము, మాకు మిస్ అయిన ట్రైను డిచ్పల్లిలో ఉండే. ఇక మళ్ళీ డిచ్పల్లిలో ఉందని నిజామాబాద్లో మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దిగి మళ్ళీ 10 రూపాయలు 40 రూపాయలు అయినాయి నలుగురికి. మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ దిగినాము. అమ్మ మళ్ళీ ఇంత వంట ఏం చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఓపిక లేదు నాకైతే. రాత్రి ఫుల్ వాంతులయ్యని మళ్ళీ అక్కడ మేమైతే పిల్లలకైతే బిర్యానీ అయితే తీసుకొని వచ్చినాము. రాత్రిగా మనిషికి ఇంత బిర్యానీ తిని ఇక తిని తొందరగా వండుకున్నాము. 8 గంటలకే వండుకున్నాం రాత్రి అయితే. మేము వచ్చే వరకు 7 అయింది. వచ్చి ముఖం కళ్ళు కడుక్కొని ఫస్ట్ అన్నమే తిన్నాను, ఎందుకంటే నాకు పానం. పిల్లల గిట్లా పాపం ఏం తినలేదు. మళ్ళీ అక్కడ పెళ్ళి గిట్లా అక్క వాళ్ళ కొడుకు కొంచెం లేట్ అయిపోయింది. ఇక అందుకోసమే ఇక ఇంత మేము ఇక సరే ఇక మళ్ళీ ఎందుకు భోజనాల కోసం చూస్తే లేట్ అయిపోతుంది. ఇక పెళ్ళి పిల్లగాని కాలు కడిగేదాకా వాళ్ళ అత్తగారు ఉన్నాము, అంతేగాని ఇక ఏం చేయలే. మా అక్కకైతే బట్టలు అప్పేసి వచ్చేసినాము. ఇంకా ఆడైతే ఏం చేయలేదు. పాప మా అక్క బావ ఇట్లా ఉండు నువ్వు ఎప్పుడు వచ్చినా ఆగమాగం చేస్తావేంది, అన్నం అన్న తినిపోదు వాగు, ఇంత మాత్రానికి ఎందుకు వచ్చినాయి మరి అన్నారు. నాకేమో మళ్ళీ పిల్లలకు ఈరోజు ఏదో స్కూల్లో ఏదో ఉందంట, మళ్ళీ అట్లానే వచ్చేసినాం. మా అన్న ఇట్లా మస్తు బతలాడిండు, ఉండమని ఉండుర్రా రేపు బొదురుతి అని అన్నాడు. ఇక రాత్రి వచ్చిందని ఏమైంది, ఎందుకంటే ఈరోజు మబ్బుల ట్రైన్ ఎక్కిస్తామన్నారు. ఇప్పుడైతే చలి చూడు ఎట్లుందో. రాత్రి వచ్చిందని ఏమైంది నాకు తెలిసి అయితే. ఇంతగానం చలిలో ఆ పిల్లలు ఎవ్వరు ఏం లేవరు, మళ్ళా సెటర్లు ఉండవలే ఏం ఉండవలేదు. అందుకనే ఇక రాత్రి వచ్చేసినాము. ఇంకా మళ్ళీ 2వ శనివారం నాడు పోదాం అమ్మోళ్ళ ఇంటికన్నా వచ్చేసినాము. ఇప్పుడే గింత చలి ఉంది, ఇంకా రాత్రి అయితే చలి లేదు. ఇక ఇప్పుడైతే ఫుల్ చలి ఉన్నది. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్. మా పొట్టి అయితే రాత్రి లేక పాప అన్నమే తినలేదంట. రాత్రి పెట్టంగానే తిన్నది పాప పొట్టి.